ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు కానీ తమ జాతి పేరిట ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విలమ జాతి పేరిట కేసీఆర్ ను విమర్శించడం సరికాదని జగిత్యాల విలమ సంక్షేమ మండలి అధ్యక్షులు ఐలేని సాగరరావు అన్నారు. గురువారం విలమ సంఘ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను విమర్శిస్తూ విలమ జాతి పేరిట దుర్భాషలాడడం సరికాదని అన్నారు. కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శించుకోవడం రాజకీయాల్లో సబబుగా ఉంటుంది, కానీ ఒక జాతి పేరిట తమ కులాన్ని తక్కువ చేసి దుర్భాషలాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని అన్నారు. గతంలో సీఎం పలుమార్లు జాతి పేరిట తమ కులాన్ని దుర్భాషలాడారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం పక్షపాత రహితంగా కులమతాలకు అతీతంగా సమానత్వంగా వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఈ విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. తమ కులంలో జలగం వెంగళరావు, చొక్కారావు లాంటి ఎందరో ఆదర్శ ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కులాల మధ్య జాతుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం సరికాదని అన్నారు. ఇలాంటి మాటలు తాము కూడా మాట్లాడవచ్చును, కానీ తమ తల్లిదండ్రులు తమ కులం సంస్కారం నేర్పిందని, తమ జాతికి ఘన చరిత్ర ఉందని, సేవాగుణం దాతృత్వం తమ జాతిలో ఉన్న లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో విలమ సంక్షేమ మండలి సలహా మండలి సభ్యులు పురుషోత్తమరావు, కార్యవర్గ సభ్యులు విజయరంగారావు, గంగారావు, నారాయణరావు, సురేష్ రావు, నాగేశ్వరరావు, సురేంద్రరావు, శ్రీనివాసరావు, అశోక్రావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదా నుండి రేవంత్ రెడ్డి గారు ఇంత నీచమైన మాటలు మాట్లాడితే బదార్ గుండా అనుకోవాలా, రౌడీ అనుకోవాలా, మేమేమనుకోవాలి? ఆయనకి ఏదైనా పక్కుంటే మా కులంలో కూడా ఎవరైనా ఉండొచ్చు, పార్టీ పరంగా ఉండొచ్చు. ఆయనను పట్టుకొని ఇద్దరు కలిసి తనుకున్నా మాకు బాధ లేదు, కానీ జాతిని మొత్తం తెలంగాణ జాతిని అంటుకుంటే మాకు బాధ ఎంత ఉంటుందో అర్థం చేసుకొని ఇక ముందు ఆయన నోరు కాపాడుకొని నోట్లో మంచి మాటతో ఉండాలనుకుంటే ఆ విమర్శలు మారి నీకు రాష్ట్ర లెవెల్లో ఒక ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ సమానంగా చూసుకో, కాకపోతే మాకు ముఖ్యమంత్రి కాదా, నువ్వే ఉంటేవా? ఇంతకుముందు మా నాయకులు కూడా ఎంతోమంది ఉండే, రాజాది రాజులు ఉండే, బొబ్బిల రాజు ఉండే, ఇంకా కొండాల రాయుడు ఉండే, వెంగళరావు గారు ఉండే, సత్యనారాయణరావు, చొక్కారావు గారు ఎంతోమంది ఉండ్రి. నీ జాతిని విమర్శలేదు ఏ రోజు కూడా. ఇక్కడ ఉన్న ఏ కులాన్ని అయినా మేము అన్నదమ్ములుగా బెదిలి వాళ్ళు ఇక్కడున్న జగిత్యాల రెడ్డి సంఘంలో కూడా మేము ఎప్పుడు రోజులే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ రెడ్డిలకి ఎక్కువ స్థానం ఇచ్చి మమ్మల్ని కాపాడేది అయితే లేదు. ఆయన ఉన్నమాట చెప్పాలంటే వాళ్ళ కుటుంబం బతికిందో వాళ్ళు బతికిందో దేశం వరకు ప్రజలకి, కానీ జాతిని తిట్టడం మాత్రం మాకు గుండె బాధ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఈ వయసులో కూడా నాకు నేను చెప్పగానే ఇవాళ అధ్యక్షుడు చెప్పగానే దీన్ని ఎట్లా తీసుకుపోవాలి, స్టేట్ లెవెల్లో తీసుకుపోవాలి, స్టేట్ సంఘంతో కూడా మాట్లాడినాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకపోతే ఇదే మాటలు ఇట్లంటే మా జాతిలో ఉన్నటువంటి మా విలువకు సంబంధించిన ఎమ్మెల్యేలే రిజైన్ చేసి బంద్కు రావాలి. రక్తం సీన్ ఉంటే ఆ పార్టీలో గెలిచిన 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి తోడు మొన్న ఇక్కడ ఈ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కూడా నేను కలిసిన డెవలప్మెంట్ కంటున్నాను. డెవలప్మెంట్ కలిగితే కులానికి వస్తుంది, ప్రజలకు అందరికీ చెప్తున్నావు కదా. ఆయన చేసిన మాటలు ఖండించాలి కదా. ఇవన్నీ 6 ఎమ్మెల్యేలు 7 కలిసిన వాళ్ళని ఇతర 3 ఎమ్మెల్సీలు దయచేసి వాళ్ళని కూడా కోరుతున్నాం. ఇది ఖండించండి, నోరు మూయించండి, లేకపోతే మీరు డిజైన్ చేసి పక్కకు కొని పార్టీ విడిచిపెట్టండి. అది నేను కోరేది. జగిత్యాల జిల్లా పత్రికా ప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మొదటిసారి కాదు. మేము ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తున్నామంటే ఇది 4వ సారి. సరే, ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడి ఉండొచ్చు, ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికో తెలంగాణ సాధించడానికో రకరకాల పదాలు వాడి ఉండొచ్చు. కానీ ఉద్యమానంతరం ప్రభుత్వ అధినేతగా ఉన్నవారు అందరినీ గౌరవించాలి. ముఖ్యమంత్రి గారు నువ్వు కూడా ప్రతిపక్షాలు కూడా మాట్లాడినావు, ఏమని మీరు ఎంతమంది వెలుమలు అన్నారు. ఒక కులాన్ని గురించి ఎవరు కూడా మాట్లాడడానికి జంకుతారు. మేము కూడా ఇప్పుడు నీ క్యాస్ట్ గురించి మాట్లాడట్లేదు. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రానికి గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు. భారత రాజ్యాంగం నీకు ఒక హక్కు కల్పించింది, ఓటు ద్వారా నువ్వు గెలిచినావు కాబట్టి ఉన్నావు. ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నీ ఉంది. పక్షపాత రహితంగానే ప్రమాణం చేసినావు కదా, అంటే ఏ జాతిని కించపరచదు కదా. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఉద్యమం కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? బిఏ బస్తా అండితే మిగులుదే అన్నావు. అదే బిఏ బస్తా నువ్వు అండినవో లేదో కానీ అందులోకెళ్ళి 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు నీ దాంట్లో. విజయన్ మా పెద్దపల్లి విజయన్ ఉన్నాడు, గండ్రా సత్యాన్ ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, ఇట్లా 6 ఉన్నారు. ప్రేమ్ సాగర్ అని ఉన్నాడు, మా బల్మూరు వెంకట సోదరుడు మా మండలంలో ఉన్నాడు. మరి వీళ్ళు కూడా బిఏ బస్తాలు మిగిలినోళ్ళే కదా, 5-6 ఉన్నారు. మరి వాళ్ళ జాతిని కూడా అన్నావు నువ్వు. నిన్న అన్నావు కేసీఆర్ వ్యక్తిగతంగా మీరిద్దరు ఏం పంచాయతీ పెట్టుకోరు, ఏం కొట్టుకోరు, రింగులు వేసుకొని బాక్సింగ్ చేసుకుంటారా, చెప్పు దెబ్బలు కొట్టుకుంటారా, రాజకీయంగా ఏం చేసుకోరు. జాతి ఏమన్నా మిమ్మల్ని? మేము నీ జాతి గురించి మాట్లాడట్లేదు. మేము మాట్లాడితే నీకంటే దిగజారి నీకంటే హీనంగా మాట్లాడడానికి మేము కూడా గ్రామాలకి వచ్చిన వాళ్ళమే. కానీ మా తల్లిదండ్రులు మా కులం మాకు సంస్కారం నేర్పింది. మా కులం మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పారు. అరే అనలేం మేము.
మేము కూడా అనొచ్చు, అరే పొట్టోడా ముట్టినంతున్నారా. ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీకి ఎట పోయిండు మొన్న 2-3 కోట్లు 30 కోట్ల ఖర్చు పెట్టి ఈ బూత్ మోడల్ వేసుకొని ఇంకా పోయొచ్చింది కూడా మా పైసలు మేము కట్టిన పైసలతోటి పోయినా కాదు అక్కడికి. తెలంగాణ ప్రజలు కట్టింది. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, మంచి స్కూల్ ఎత్తే మంచి మాటలు వస్తాయని. ఉట్టి కొంచెం మాస్ స్కూల్ ఎత్తే తిట్లు నేర్చుకుంటారు పిల్లలని కొంచెం కష్టపడి తల్లిదండ్రులు ఫీజులు కట్టి మంచి స్కూల్ పంపుతారు. నిన్న హార్వర్డ్ యూనివర్సిటీకి పంపారు కోచింగ్ కానీ, మళ్ళీ పోతే మళ్ళీ వచ్చి మళ్ళీ గారి బూత్ పురాణం. నువ్వు తెలంగాణకు ఏమంటారంటే అచానక్ ముఖ్యమంత్రి ఆయన, ముఖ్యమంత్రి అయితే అనుకోని కాలే, ఆడపదపల్లె అడ్డువారు గుడి దెబ్బలో ముఖ్యమంత్రి ఆయన. దాన్ని జీర్ణించుకుంటలేవు. అసలు పిల్లలు టీవీలు పెడితే బంద్ చేసే పరిస్థితికి వచ్చినాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావా? ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఒక గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి? మా ముఖ్యమంత్రి ఈయన అని చెప్పుకునేటట్టు ఉండాలి. మేము చెప్పుకుంటాం. మా కమ్యూనిటీలో ఉన్న చొక్కారావు గారు కానీ, రత్నాకర్ రావు గారు కానీ, ఇందాక అన్నట్టు జలగ వెంగళరావు గారు అని ఏ రోజు ఎక్కడిని కూడా అరే అని అనలేరు వాళ్ళు. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, అసలు నీ కాంగ్రెస్ పార్టీ ఏం పార్టీ నీకు తెలిసి ఉంటుంది. నీ పార్టీ గురించి నాకేం సంబంధం. కానీ 4 పార్టీలు మారచ్చినావు, మళ్ళీ ఇంకో పార్టీలో ఇంకో పార్టీలో పోతావు. నువ్వు ఎట్లా అంటున్నావు? కానీ నీ పార్టీలోనే గౌరవంగా ఉన్న మా జాతి బిడ్డలు ఎదిగిరు కదా, ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేరు కదా ముఖ్యమంత్రులు అయినా. నువ్వెందుకు ఇంతలా దిగజారి 3వసారి 4వసారి ఇప్పుడు మా జాతిని మాట్లాడడం? నీ సంకుచిత మనస్తత్వంతో కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇట్లనే మళ్ళొకసారి రిపీట్ అయితే ఫస్ట్ మేము మీ పార్టీలో ఉన్న మా ఎమ్మెల్యేలను అడుగుతాం. మీరు నిజంగా జాతి మీద గౌరవం ఉంటే ఏం చేస్తున్నారని మా ఎమ్మెల్యేలను అడుగుతాం. తర్వాత నీ దగ్గరికి వస్తాం. మరొకసారి ఇలాంటి రిపీట్ అయితే మా ఎమ్మెల్యేలను మా కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా ప్రజాప్రతినిధులు ఎవరున్నా మీ చుట్టూ తిరిగితే ఖచ్చితంగా మేము అప్పుడు ప్రశ్నిస్తాం. వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా లీగల్గా ఏ విధంగా అప్రోచ్ కావచ్చు, ఏ విధంగా న్యాయ సలహా తీసుకొని ఖచ్చితంగా కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఇది ఫైనల్ అండ్ రిక్వెస్ట్, వార్నింగ్ ఏదైనా అనుకోండి. ఇంకొకసారి మా జాతి కాదు, ఏ జాతి గురించి ఏ కులం గురించి నువ్వు చీదగా మాట్లాడినా నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, దేనికి అనర్హుని, వార్డు మెంబర్ కూడా అనర్హుని. ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా సరే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు కుల మతాలకు అతీతంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి, గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి. అసలు నువ్వు రాజ్యాంగం చదువుకున్నావా? సేమ్ ఇట్లానే బ్లాక్మెయిల్ ఔరమెయిల్కి ఏదో రకంగా ఇట్లా వచ్చి కూర్చుని కూర్చున్నావు, అర్థమవుతలేదు. ఎప్పుడు చూడు బూతులు. మీరు ఆ బూతులు ఆపుర్రి, లేకపోతే పిల్లలకు మొత్తం మళ్ళీ ఒక పుస్తకాన్ని పెట్టుర్రి, తెలంగాణ బూతుల పదం పెట్టేది. ఎక్కడెక్కడ బూతులు పట్టుకొస్తున్నాడు ముఖ్యమంత్రివా లేకపోతే మూర్ఖ మంత్రివాను? భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తే ఇతరులపైన చట్టపరమైన ఇట్లా యాక్షన్ తీసుకుంటారు, నీ పైన కూడా తీసుకునే అధికారం ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది మేము వార్నింగ్ ఇస్తున్నాం. మా జాతిని టచ్ చేస్తే నీ గోషుడాక కొడతాం, నీ పాయింట్ ఉడాక కొడతాం, వదిలిపెట్టలేదు. నువ్వే అన్నగా తొండ జరుగుతాం, నీకు కూడా తొండ జరుగుతే పరిస్థితి వస్తుందని మనం చేస్తాం.